అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ఆటో రాంప్రసాద్ బుల్లితెరపై జబర్దస్త్ షోలో కమెడియన్గా స్కిట్లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పంచ్ డైలాగులతో అందరినీ కడుపుబ్బ నవ్వించి ప్రస్తుతం ప్రముఖ కమెడియన్గా కొనసాగుతున్నారు. ఓవైపు బుల్లితెరపై షోలు చేస్తూనే మరోవైపు అంది వచ్చిన అవకాశాలతో సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే రాంప్రసాద్కు తాజాగా యాక్సిడెంట్ జరిగింది. అవును, ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంతకు ఆయనకు ఏం జరిగింది? ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ షూటింగ్ లో భాగంగా గురువారం కారులో బయలుదేరారు. ఆయన తుక్కుగూడ సమీపంలోకి రాగానే ముందున్న కారు సడన్ గా బ్రేకులు వేయడంతో రాంప్రసాద్ కారు ముందున్న కారును ఢీకొట్టింది. సెకండ్లలోనే అతని కారును వెనకాల నుంచి ఓ ఆటో ఢీకొట్టడం, ఆ తర్వాత రాంప్రసాద్ కారు ముందున్న మరో కారును ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఈ కమెడియన్ స్వల్పంగా గాయపడడంతో వాహనదారులు వెంటనే అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న రాంప్రసాద్ అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.